సో తాజాగా పర్సంటేజ్ 60 అఫిషియల్ గా 3 గంటల వరకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పర్సంటేజ్ ఎంతవరకు పెరిగింది, ఇంకా సమయం ఉంది కాబట్టి ఫస్ట్ మొదటి విడత కంటే ఎంత ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉండబోతోంది? ఎస్ శ్రీహరి కరెక్టే మీరు చెప్పినట్టు దాదాపు రెండో విడత పోలింగ్ సంబంధించి ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు ఓటర్లంతా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఓటర్లంతా కూడా ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఓట్లను వినియోగించుకున్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధిక సంఖ్యలో ఓటింగ్కి కూడా వచ్చి ఓట్లు తమ హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 2020 ఎన్నికల్లో చూస్తే కేవలం 57% మాత్రమే నాటి సందర్భంలో ఓట్ పోలింగ్ జరిగింది. కానీ దానికి మించి మొదటి దశలో దాదాపు 121 అసెంబ్లీ స్థానాలకు మొదట నవంబర్ 6వ తేదీన ఎన్నికలు జరిగిన సందర్భంలో 65% కూడా ఓటింగ్ పోలింగ్ నమోదైంది. దాదాపు గతంలో కంటే కూడా మెరుగ్గా ఉంది. కానీ రెండో దశకు వచ్చే లోపలనే అది కొంత ఇంకెక్కువగా ఉందని చెప్పాలి. మొదటి దశ కన్నా కానీ రెండో దశలో కేవలం మధ్యాహ్నం 3 గంటల వ్యవధిలోనే 3 గంటల వరకు మాత్రమే 60% పోలింగ్ నమోదైందంటే దాన్ని దాదాపు ఇంకా 2 గంటల సమయం ఉంది. 3 గంటల నుంచి 4 గంటలు, 4 గంటల నుంచి 5 గంటలు, అదేవిధంగా చివరి వరకు 6 గంటల వరకు కూడా లైన్లో ఉండే వారి అందరికి కూడా ఓటు హక్కు వినియోగించేవాడు. ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ 75% కూడా వెళ్తుందనేది కూడా నిపుణులు చెప్తున్నారు. దాదాపు ఎన్నికల సంఘం కూడా ఆ విధంగానే ఏర్పాట్లు కూడా చేసిందనేది కూడా అక్కడ వారు చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పకడ్బందీగా అమలు చేస్తుంది. అనేక కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో జరిగిన బాంబు పిల్లలను దృష్టిలో పెట్టుకుని మరికొంత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. మొదటి విడత ఎన్నికల్లో దాదాపు 50,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తే రెండో విడత కూడా అంతకు మించిన పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ సంబంధించిన బలగాలు సైతం కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ పహారా కాస్తూ ఉన్నాయి. ఎన్నికలు కూడా ఆ విధంగానే జరుగుతున్నాయి. చూస్తే ఢిల్లీ పేలుడు తర్వాత కొంత ఎన్నికల పైన దాని ప్రభావం ఉంటుందని కూడా స్పష్టంగా అర్థమైంది. కానీ అందుకు అనుగుణంగానే భద్రత పెంచారు. ఇంకొక వైపు ఇప్పుడు ఈ ప్రాంతాలు ఏదైతే రెండో విడత ఉన్నటువంటి 20 జిల్లాల పరిధిలో కూడా మనకు సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గతంలో పోలింగ్ పర్సంటేజ్ తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈసారి పెరగడానికి కారణం ఏంటి? పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లను చైతన్యం చేయడమా, లేకపోతే ఓటు హక్కు, లేదా అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు ప్రకటించిన హామీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ప్రకటించినటువంటి హామీలు చూస్తే సాధారణంగా లేవు. ప్రతి ఇంటికి ఒకరు ఉద్యోగం అంటే 1 కోటి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అని చెప్పి మరొకరు, ఇలా పోటీ పడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వీటి ప్రభావం వల్ల కూడా పోలింగ్ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందా, లేదా ఇంకేమైనా కారణాలు దోహదపడుతున్నాయా? ఎస్, ఖచ్చితంగా కూడా బీహార్లో ఎస్ఐఆర్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాతకి అనేక మంది ఓట్లు తొలగించడంతో పాటు కొత్తగా కొంతమంది ఓట్లకు సంబంధించిన విషయంలో కూడా అటు సుప్రీంకోర్టులో కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అనంతరం కూడా పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత కూడా భారీ సంఖ్యలో ఓటును వినియోగించుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలే కాకుండా ఈసారి మహాగఠబంధన్ పేరిట పెద్ద ఎత్తున అటు తేజస్వి యాదవ్ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చడం జరిగింది. మరోవైపు ఇటు ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని పార్టీకి సంబంధించిన కీలక నేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్రాలు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏం బెనిఫిట్ ఉండబోతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, దాదాపు ఇంటికో ఉద్యోగం కావచ్చు, మీరు చెప్పినట్టు 1 కోటి ఉద్యోగాలు ఇస్తాము, ఏడాది కాలంలోనే పూర్తి చేస్తామని అంశాలు కావచ్చు, అదేవిధంగా అనేక పథకాలను కూడా కేంద్ర అనేక పథకాలను సైతం కూడా రాష్ట్రంలో ప్రవేశపెడతాం, ఖచ్చితంగా ఈసారి మరింత మెరుగైన పాలన అందిస్తామని కూడా అటు ఎన్డీఏ కూటమి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. అదే స్థాయిలో ప్రచారాలకు ప్రజలు సైతం కూడా వచ్చారు. అటు మహాగఠబంధన్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, రెండింటికి కూడా ఇద్దరు పెద్ద ఎత్తున కూడా ప్రజలు అనేక ప్రచార సభలకు, భారీ బహిరంగ సభలకు కూడా వచ్చారు. నువ్వా నేనా అనే రీతిలో పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కొనసాగింది. ప్రచారం కూడా అదే విధంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు అనేక కేంద్రాల వద్ద బారులు తీరారు. బీహార్కి అదేవిధంగా నేపాల్కి అతి దగ్గరలో ఉన్న బార్డర్లో మాత్రం కేవలం 5 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏరియాలో దాదాపు 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే దాదాపు అన్ని జిల్లాలలో అంటే ఎక్కడెక్కడైతే 122 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో దాదాపు ప్రతి చోట కూడా 59% పైగానే పోలింగ్ నమోదైంది. చాలా స్పష్టంగా చూపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అప్డేట్లో కూడా అదే ఉంది. ఔరంగాబాద్ కావచ్చు దాదాపు 60% నమోదైంది, బంకా కావచ్చు 63% నమోదైంది, బగల్పూర్లో 58% నమోదైంది, గయాలో 62% నమోదైంది, ఇట్లా జహానాబాద్లో 58% నమోదైంది, కథియారాలో దాదాపు 63% నమోదైంది, కిషన్గంజ్లో దాదాపు 66% పోలింగ్ నమోదైందంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో విడతలో దాదాపు 102 నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదవుతుంది. దాదాపు ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అనేక మంది బారులు తీరారు. దాదాపు
45,000 పోలింగ్ బూతులు సైతం కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు సపరేట్ పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి కూడా బారులు తీరారు. మధ్యాహ్నం పూట కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ ఎండను కూడా సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాలకు వద్ద వచ్చారు. ఎందుకంటే గతంలో కన్నా కానీ మెరుగైన విధంగా ఈసారి బీహార్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బీహార్లో యువత వారి ప్రాతినిధ్యం ఎక్కువ. గత ఎన్నికల్లో కూడా అనేక ఎన్నికల్లో కూడా యువత ప్రాతినిధ్యం ఉంది. యువత పెద్ద ఎత్తున కూడా ఓట్లు వినియోగించుకోవాలని కూడా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యం వారు దాదాపు ఈ జరిగిన ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి. 3,70,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు వచ్చి ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే జనరల్ గా పోలింగ్ పెరిగితే ఎవరికి నష్టం ఉంటుంది, పోలింగ్ తగ్గితే ఎవరికి లాభం ఉంటుందనే కోణంలో చూస్తే కాక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మొదటి విడతలో దాదాపు 65% అంటే గతంలో 2020 కంటే కూడా 5% మేర పోలింగ్ కూడా పెరిగిందని చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుతానికి రెండో విడతలో మధ్యాహ్నం 3 గంటలకే దాదాపు 60% పోలింగ్ నమోదైంది. అంటే ఈ పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 75% పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో అత్యంత పెద్ద ఎత్తున కూడా పోలింగ్ నమోదైన ఎన్నికగా ఈ ఎన్నిక కూడా మిగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. అత్యధిక స్థాయిలో ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని తాయిలాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఉద్యోగాల రూపాయలు కావచ్చు, వారికి కొన్ని నిధులు కావచ్చు, మహిళా సంఘాలకి నిధులు కావచ్చు, ఇట్లా అనేక అంశాలను హామీ ఇస్తూ కూడా వెళ్ళడం జరిగింది. శ్రీహరి రైట్ సతీష్, చూద్దాం మరికొన్ని నిమిషాల పాటు ఇంకా పోలింగ్ కు వ్యవధి ఉంది కాబట్టి ఈ లోపు ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. బీహార్ సంబంధించినటువంటి విషయంలో మహాగఠబంధన్ మహా విజయాన్ని సొంతం చేసుకుంటుందా, ఎన్డీఏ మరొకసారి జెండా పాతబోతోందా, ఏం జరగబోతోంది అనేది మొత్తానికైతే బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదయ్యేటువంటి పరిస్థితి ఈ దఫా కనిపించబోతోంది అనేది ప్రస్తుతం సరళిని బట్టి అర్థమవుతోంది. పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజీ ఎవరికి ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఎవరిని విజయ తీరాలకు చేరుస్తుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు అనేక ప్రాంతాల నుంచి బీహార్ నుంచి వచ్చేటువంటి వివిధ పనులు చేసుకునేటువంటి కూలీలు కానీ, కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఈసారి పెద్ద ఎత్తున బీహార్ తరలి వెళ్లి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ప్రభావం అయితే మాత్రం పోలింగ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ పర్సెంటేజీ కావచ్చు, పూర్తి స్థాయి సంబంధించినటువంటి అప్డేట్ కూడా బీహార్ మీద కొనసాగుతుంది.